రాశి చక్రాలు రెండు రకాలు ఉంటాయండి. అందులో ఒకటి సవ్య చక్రము, రెండు అపసవ్య చక్రం. సవ్య చక్రము, ఈ సవ్య చక్రం ఎలా రాయాలి, దీన్ని ఎలా చదవాలి, దీంట్లో రాశుల అమరిక ఎలా ఉంటుంది, ఈ రాశుల్ని ఎటువైపు నుండి చదవాలి అనే దాని గురించి ఒక్కొక్కటిగా వివరిస్తాను. ముందుగా రాశి చక్రాన్ని గీద్దామండి. ఇది సవ్య చక్రం. ఈ సవ్య చక్రంలో రాశుల అమరిక ఎలా వేయాలి, ఈ రాశులను మనం ఎలా చదవాలి, ఎటువైపు నుండి చదవాలి అనే దాని గురించి చెప్తాను. ముఖ్యంగా యాక్చువల్ సవ్య చక్రంలో 12 రాశుల్ని, 12 రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశిని ఇక్కడ నుండి మొదలు పెట్టాలండి. మేషం, ఇది వృషభం, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా సవ్య చక్రంలో రాశుల్ని ఇలా అంటే ఇది క్లాక్ వైజ్ చదువుతారండి. ఇది అంటే ఇట్నుండి నేను ఏరో మార్క్ ఎలా వేస్తున్నానో దీన్ని ఇలా చదువుతారు. దీంట్లో రాశిని ఎలా రాయాలన్నది కూడా చెప్తాను. ముందుగా 1లో మేషం, 2లో వృషభం, 3 మిథునం, 4 కర్కాటకం, 5 సింహం, 6 కన్య, 7 తుల, 8 వృశ్చికం, 9 ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇలా ఈ రాశుల్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చదువుతారు కాబట్టి దీన్ని సవ్య చక్రం అన్నారు. సవ్య చక్రం అన్నారు. ఇకపోతే అపసవ్య చక్రం గురించి కూడా తెలియజేస్తాను. దీన్ని తీసేస్తానండి. దీన్ని తీసేసి అపసవ్య చక్రం రాస్తాను. అది ఎలా రాయాలో కూడా చెప్తాను. రెండు అపసవ్య చక్రం. ఈ అపసవ్య చక్రం ఎలా రాస్తామంటే ఒకసారి అపసవ్య చక్రం ఎలా రాయాలో రాసేసిన తర్వాత దాన్ని ఎలా చదవాలని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అపసవ్య చక్రం. ఇది అపసవ్య చక్రం. ఇది అపసవ్య చక్రం. ఈ అపసవ్య చక్రంలో రాశులు యాంటీ క్లాక్ వైజ్ అమర్చాలండి. అంటే ముందుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 దీనిలో రాశిని కూడా రాద్దాము. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. అంటే ఇందులో రాశుల్ని యాంటీ క్లాక్ వైజ్ రాశాను. అంటే ఇందులో రాశులను చదవాల్సిన విధానం యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇలా
అందుకని దీన్ని అపసవ్య చక్రం అన్నారు. దీన్ని కొంతమంది జ్యోతిష్యులు ఉపయోగిస్తారు, సవ్య చక్రాన్ని కొంతమంది జ్యోతిష్యులు ఉపయోగిస్తారు. నేనైతే జ్యోతిషం జాతక చక్రాన్ని సవ్య చక్రాన్ని బేస్ చేసుకుని రీడ్ చేస్తానండి. బట్ ఇది ఏ చక్రం ఏంటనేది మీకు తెలియాలి కాబట్టి దీన్ని ఒక బేసిక్స్ గా దీన్ని ఒక లెసన్ గా తీసుకున్నాను. ఇది సవ్య చక్రము అపసవ్య చక్రము ఎలా రాయాలనే దాని గురించి ఇది నా ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ.